బలంగా పట్టుకున్నావు. ఈ గేమ్ చాలా బోర్గా ఉంది. కూప్ నా వైపు బాల్ వేయడం లేదు. పై వేగంతో నేను బాల్ వేసానంటే నువ్వు పట్టుకోలేవు మిల్లీ. కమాన్ కూప్, బాల్ నీ సిస్టర్ దగ్గరికి త్రో చేయి. ఫైన్, నువ్వు పట్టుకునేలాగా నేను త్రో చేస్తాను. నైస్ త్రో. వావ్, ఎంత స్పీడ్ గా విసిరావు. నువ్వు వెళ్ళి బాల్ తీసుకురాగలవా? కానీ తను మిల్లీకి కొంచెం కూడా బుద్ధి లేదు. ఇప్పుడు నాకు టైం కూడా బాగలేదు. నేను అన్నది నిజమే అయింది. నా షూ. చాలా థ్యాంక్స్ మిల్లీ. బాల్ ఎక్కడుంది? ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, ఆవేశపడకు. అవును, నీ షూకి ఏమైంది? బాల్ ఎటువైపు వెళ్ళింది? అక్కడ చాలా భయంకరమైన గాల్లో నాకు పెద్ద ర్యాట్ ఉంది. ఘోరం, కళ్ళ మీద జుట్టే లేదు. మిల్లీ మిల్లీ పట్టేసుకుంది. ఏది? డాడీ, నేను ఒకటి కనిపెట్టేశాను, చూడండి. ఈ లోకంలోనే ఇదే క్యూట్ అయిన కిట్టి కదా. ఉండు, ఇదేంటి క్యాటా? డాడ్ ప్లీజ్ డాడ్, దీన్ని నేనే ఉంచుకుంటాను డాడ్, ప్లీజ్. దీని మెళ్ళో కాలర్ ఉంది మిల్లీ. ఇది ఖచ్చితంగా ఎవరిదో అయి ఉంటుంది. అవును, ఆ ఓనర్ కూడా కళ్ళు సరిగ్గా కనిపించవేమో. సారీ మిల్లీ, దీన్ని మన దగ్గరే ఉంచుకోలేము. అంతేకాకుండా దీని ఓనర్ ఎవరో కనిపెట్టాలి. ఆల్రైట్, దాని ఓనర్ ఎవరో కనిపెట్టలేకపోతే నీ దగ్గర ఉంచుకుందు గాని. ఓ థాంక్స్ డాడీ. ఇదిగో నీ బాల్. నాకు ఇష్టమైన బేస్బాల్ టీమ్ ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చిన బాల్. బాల్ కోసం అక్కడికి వెళ్ళదు కూప్. కానీ ఆ బాల్ సంగతి ఏంటి? అది నాకు కావాలి. ఆ మనసనైనా ముసలావిడ తోటలోకి వెళ్ళిన వాళ్ళని ఆవిడ ఇంతవరకు తిట్టకుండా వదిలిపెట్టలేదు. ముందు నువ్వు అది అర్థం చేసుకోవేంటి? ఆవిడతో గొడవ పడే ఓపిక నాకు ఈ రోజు ఎంత మాత్రం లేదు. అలాగే ఉండు కిట్టి, అలాగే ఉండు. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీకు ఆకలిస్తుందా? ఇప్పుడు పర్వాలేదు. ఈ క్యాట్ పోస్టర్లు ఈ ఊరంతా అతికించబోతున్నాను. ఈ క్యాట్ ని ఎలా పిలవాలో నేను డిసైడ్ చేసుకున్నాను. మిస్టర్ క్యాట్. గ్రేట్ నేమ్. అలాగే జాలీగా ఉండిపోదామని అనుకోకు క్యాట్. నీ ఓనర్ ని ఎలాగైనా కనిపెడతాను. అందుకు నేను మిస్టర్ క్యాట్ హెల్ప్ చేస్తావు. ఖచ్చితంగా. గుడ్. కమ్ ఆన్ మిస్టర్ క్యాట్. అంటించేశాను. బెల్ మోగుతోంది. ఆ క్యాట్ వాళ్ళ ఓనర్ వచ్చేసినట్టున్నాడు మిల్లీ. నా కిట్టిని కనిపెట్టారా? యా, అవును, కనిపెట్టాం. టూ బ్యాడ్, బాధగా ఉంది. క్యాట్ ని కనిపెట్టారా? నా డాగి ఆకలితో ఉంది. దీన్ని అలాగే తినడానికి ట్రై చేయి. మీరు వచ్చినందుకు థ్యాంక్స్ మిస్టర్. సారీ కూప్, దీన్ని మన దగ్గరే ఉంచుకోబోతున్నాం అనుకుంటాను. థ్యాంక్ యూ డాడీ. నేను దీన్ని జాగ్రత్తగా చూసుకుంటాను. అన్నం తినిపిస్తాను, స్నానం చేపిస్తాను. నీ అరుపులు భరించలేకపోతున్నాం. చెవిలో దూదు పెట్టుకోవాల్సిందే. ఎలాగైనా ఈ క్యాట్కి టాటా చెప్పాలి. నువ్వు ఎవరికి చెందిందానివో చూద్దాం మిస్టర్ క్యాట్. ఈ కలర్ అదోలా ఉంది.
క్యాట్ అంటే ఇష్టం లేదు, దాన్ని తెరవేయాలనుకుంటున్నావు అంతేనా? సరే, అందుకోసం దాని కాలర్ ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నావు? అవును, ఈ ఫైర్ వర్క్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి? నేను చెప్పాను కదా తానుగా నాశనం అయిపోతుందని. అవునవును, ఈ చెత్తనంతా శుభ్రం చేసి ఏ సమస్య రాకుండా ప్రశాంతంగా ఉండు. క్యాట్ గుడ్ బై గ్రౌలర్. ఇక్కడ ఏముందో చూడు. నాతో రా. ఓ ఏంటిది? నా లక్కీ బేస్బాల్ నాకు దొరకదా? ఇక్కడ అన్నిటిని దాచిపెట్టారా? మిస్టర్ క్యాట్, ఇది ఎంతో మంచి ఐడియా. మనం సఫారీ ఆడుకుందాం. జాగ్రత్తగా ఉండు మిస్టర్ క్యాట్. ఆ ముసల్దాని తోటలో ఉన్న బొమ్మల్ని ముట్టుకుంటే ఆవిడ కోపం వస్తుంది. ఇప్పుడు చూడు మా అన్నయ్య కథ ఎలా మారబోతుందో. హోలీ మోలీ! దొంగ దొంగ! ఓ హలో మిల్లీ, నువ్వు ఇక్కడికి ఏం తీసుకొచ్చావు? హలో మిస్సెస్ మన్సన్, నా మిస్టర్ క్యాట్ ని మీకు పరిచయం చేయమంటారా? ఓ వెరీ గుడ్. మిస్టర్ క్యాట్ నిజంగానే చాలా అందంగా ఉన్నారు. అల్లరి చేసే నీ అన్నయ్యని ఇలా పొగలేకపోతున్నానే. ఓ వీళ్ళే డేంజర్. ఇంకా ఆమె కూడా కలిస్తే చెప్పక్కర్లేదు. కూప్, ఏమైంది? నన్ను దెబ్బతీయాలని చూస్తుంది. చూడండి ఎలా ప్లానెస్ పెట్టిందో. నేను అయిపోయాను. డోంట్ బి సిల్లీ. మిస్టర్ క్యాట్ డ్రా చేయలేదు, ఎందుకంటే అది క్యాట్. ఇది క్యాట్ కాదు, ఇదేదో భయంకరమైన. కూప్, ముందు నువ్వు బ్యాక్ యార్డ్ లో ఓ గొయ్యిని తవ్వావు. ఆ తర్వాత ఆ ముసలావిడ తోటలోకి ఒక దొంగలాగా వెళ్ళావు. ఇప్పుడు ఇదొకటా? నువ్వు నన్ను ఇలా అవమానాలు పాలు చేస్తావు అనుకోలేదు. ముందు నీ రూమ్కు వెళ్ళు. ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావు గ్రౌలర్? బహుశా అలాసియస్ ఇవాళ సూర్యకాంతిని అనుభవించొచ్చు. లేదు, అది అలా అనుభవించదు. ఎందుకంటే అది ఇది అసలు మాట్లాడుకోలేదుగా. ఒకవేళ అది టామ్ టాడల్స్ ని చూడడానికి వెళ్ళుండొచ్చు. టామ్ టాడల్స్ కనిపించడం లేదు. దాన్ని దొంగిలించుంటాడు. ఇంకా మీ అన్నయ్య లేవలేదా? ఆ లేజీ పిల్ల ఇంకా నిద్రపోతున్నాడు. పర్వాలేదే, తను చేసిన తప్పు గురించి ఆలోచిస్తున్నాడే. ఓ ఓల్డ్ లేడీ మాస్టర్. నేను తలుపు తెరుస్తాను. వెళ్ళి తెరవద్దు. నువ్వు ఇక్కడున్నావా మిస్టర్ క్యాట్? ఇక్కడేం చేస్తున్నావు? అసలు జైల్లో ఉండాల్సిన నీ కొడుకు నేను తీసుకొచ్చిన బొమ్మలతో పాటు టామ్ టాడల్స్ ని కూడా ఎత్తుకుపోయాడు. కూప్ ఖచ్చితంగా అటువంటి పని చేసి ఉండడు. ఫుట్ ప్రింట్స్ ని ఫాలో చేసుకుంటూనే ఇక్కడికి వచ్చాను. ఓ, కానీ ఇవన్నీ ఎడంకాలి గుర్తులు. వాసన్ని బట్టి కనిపెట్టగలవు కదా గ్రౌలర్? టామ్ టాడల్స్, ఎక్కడున్నావు టామ్ టాడల్స్? టామ్ టాడల్స్! ఏంటది? కూప్, నువ్వు వాడిని దాచిపెట్టలేవు. కూప్, నీకేం కాలే? ఏంటి ఏంటి ఇదంతా? ఇది నేను చేయలేదు, ప్రామిస్. నా షెడ్ నుంచి ఎత్తుకొచ్చిన బొమ్మలన్నీ ఎక్కడ పెట్టావు? ఏంటి? మీ షెడ్ నుంచి నేనేమీ ఎత్తుకు రాలేదు. టామ్ టాడల్స్, బొమ్మల్ని దొంగిలించే దొంగ పిల్లాడు నీ కొడుకు. ముందు నీ సంగతి తర్వాత తెలుస్తాను. ఇది ఇది వాడి చిన్న తరపు చేస్తా, అంతకన్నా ఏం లేదు. డాడీ నిన్ను ఎవరికైనా దత్తత ఇచ్చేస్తారు. నువ్వు నన్ను ఇందులో ఎలా ఇరికించావు?
షూ దీంతోనే నువ్వు నన్ను ఇరికించావా నేను అన్నిటికీ రెడీగా ఉన్నాను క్యాట్ నేను ఇక్కడి నుంచి పారి